మనం పోయిన వీడియోలో అయితే ఖమ్మం నుంచి ఢిల్లీ దాకా ఎలా వెళ్ళామో, అక్కడ మనకి ట్రైన్ ఎక్కామో, ట్రైన్లో మనకి పెట్టిన ఫుడ్ వసతులు ఎలా ఉన్నాయి అనేది అయితే మనం పాత వీడియోలో అయితే పార్ట్ 1లో మనం అయితే మొత్తం చూసాము. మనకి ట్రైన్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ఏ ట్రైన్కి మనం వెళ్ళాము, ట్రైన్లో పెట్టిన ఫుడ్, ఇవన్నీ అయితే మనమైతే పాత వీడియోలో అయితే పార్ట్ 1లో అయితే మనం చూసాము. నెక్స్ట్ ఈ వీడియోలో మనకైతే హరిద్వార్ నుంచి అయితే మనం చార్ధామ్ యాత్ర ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో మీకు చూస్తున్నాను. ఫైనల్లీ కాశ్మీరీ గేట్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడికి దిగినాము. ఇక్కడ నుంచి అయితే బస్సు అయితే బుక్ చేసుకున్నాం. మనం ఇందాక ఎక్కిన ఆటో వాడైతే గట్టిగా చెప్పిండు, వాడు తీసుకొని వెళ్ళిండు వేరే ట్రావెల్స్ కాడికి. 1200 రూపాయలక ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ సిట్టింగ్కి. ఆన్లైన్లో రెడ్ బస్సులో అయితే బుక్ చేసుకున్నాను హరిద్వార్కి. టికెట్ ప్రైస్ వచ్చేసి 650 సంథింగ్ పడింది. ఇద్దరు కలిపి 200 పడింది స్లీపర్. మళ్ళీ చూద్దాం బస్సు అయితే ఎలా ఉంటుందో. కాశ్మీరీ గేట్ రోడ్ నెంబర్ 5కి అయితే వెళ్తున్నాము. గేట్ నెంబర్ 5కి అక్కడికి వెళ్ళాక బుకింగ్ అయితే చూడాలి, ఇక బస్సు ఎప్పుడు వస్తుంది ఏందనేది. ఫైనల్లీ అయితే మనం బస్ కాడికి అయితే వచ్చాము. మన బస్సు ఇవ్వండి ట్రావెల్స్ బస్సు. లోపలికైతే ఎక్కుతున్నాము. బస్సు అయితే బాగుంది. పైన ఏమో స్లీపింగ్కి ఇచ్చిండు, కింద ఏమో సిట్టింగ్ ఇచ్చిండు. మనం అయితే స్లీపింగ్ బుక్ చేసుకున్నాము. చూసారా ఫైనల్లీ మన బస్సు అయితే బాగుంది. లోపల సిట్టింగ్ కూడా మనకి ఇందులో కంఫర్టబుల్ ఉంది. ఏసీ బస్సు. తక్కువ కాస్ట్లో అయితే మనకు వచ్చింది 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చాలా బాగుంది బస్సు అయితే. ఢిల్లీ నుంచి అయితే హరిద్వార్ అయితే వెళ్తున్నాము. హరిద్వార్ వెళ్ళే దారిలోనే మధ్యలో మన బస్సు అయితే లంచ్కి అయితే ఆపేసిండు. ఆగినాము. హోటల్ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఆపిర్రు మనకి. ఫుడ్ అయితే ఇవి ఉన్నాయి, రైస్ ఇవన్నీ. ఇందులో రకరకాలు ఉన్నాయి. ఇవైతే మనం ఆర్డర్ చేయలేదు, మనం అయితే వేరే ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే వచ్చేమో దాల్కి దడ్కన్ ఉండేది. విత్ రోటీ. కర్రీ అయితే అంత టేస్ట్ అయితే ఏం లేదు, యావరేజ్. ఫైనల్గా ఫుడ్ అయితే తినేసి అయితే హరిద్వార్ సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఆటో ఎక్కేసి అయితే మనం హరిద్వార్ లోకల్ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. మిగతా బస్సులో వీడియో అయితే తీయలేదు నేను, ఎందుకంటే అప్పటికే స్ట్రెయిన్ అయిపోయేసి తినేసి పడుకున్నాము. హరిద్వార్ బస్ స్టాప్కి మనకి ఇదైతే బైపాస్లోనే మనకైతే మన బస్సు డ్రైవర్ అయితే దింపేశాడు. అక్కడ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయింది. ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ ఎక్కి అయితే బస్ స్టాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేసి అయితే మనం అయితే అడిగినాము. చెప్పింది అయితే బార్కోట్కి కానీ యమునోత్రికి కానీ ఎలాంటి బస్సులు అయితే ఇప్పుడైతే లేవు, రేపు మార్నింగ్ 6కి ఉంటుందని చెప్పారు. ఇక్కడ బస్సులు అయితే అల్ల కల్లలో ఎట్లా పడితే ఎటు పోయేటి ఏందో కూడా ఏం అర్థం కావట్లేదు. బస్సెస్ అయితే మనకి రిషికేష్ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి అనేసరికి మనం రిషికేష్కి అయితే బయలుదేరాము. రిషికేష్ బస్ స్టాప్కి అయితే మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. ఏడ కూడా బస్సులు అయితే మనకి ఏమీ దొరకలేదు. ఎప్పుడైనా రేపు మార్నింగ్ ఉంటాయని అయితే వీళ్ళు కూడా ఇక్కడ చెప్తున్నారు సమాధానం. ట్రావెల్స్ అని అడిగితే మాత్రం వాళ్ళు చాలా రేటు చెప్పారు. ఒక్క పర్సన్కి వెళ్ళి రావడానికి 6000 చెప్పారు. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాప్ ఉంటే అక్కడ అయితే వచ్చాము. ఇక్కడైతే మనకైతే మనం టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. టికెట్ వచ్చేసి 1000 రూపాయలు 40 రూపాయలు అయితే పడింది. 1040 రూపాయలు ఛార్జ్ చేశారు ఇక్కడే. వీళ్ళు అయితే పొద్దున్నే 6 గంటలకైతే యమునోత్రికి బస్సు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అనేది మనకి చెప్పారు. రూమ్లో నుంచి ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి ఇక్కడ నుంచి మనం అయితే త్రివేణి ఘాట్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే గంగా హారతి ఇస్తారు ఇక్కడ త్రివేణి ఘాట్లో. సో అక్కడికైతే ఇదే మనం తీసుకున్న హోటల్ 1000 రూపీస్ పడింది పర్ నైట్. బస్సు అయితే బుక్ చేసుకున్నాము రిషికేష్లో. అక్కడైతే బస్సెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. రిషికేష్ టు యమునోత్రి, జానకి చెట్టి వరకు అయితే వెళ్తుంది. జానకి చెట్టి నుంచి బై వాక్ యమునోత్రికి వెళ్ళాలి. రిషికేష్లో ఇక్కడ బుకింగ్స్ అయితే చేసుకుంటారు. ఓన్లీ మార్నింగ్ ఉంటాయి బస్సెస్ కూడా. త్రివేణి ఘాట్కి అయితే మనం అయితే బై వాక్ వెళ్తున్నాము. వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకి త్రివేణి ఘాట్ అయితే వస్తుందనేసి మన హోటల్ భయ్య అయితే చెప్పాడు. మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అయితే రిషికేష్ సిటీలో అనుకుంటే ఇదంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడైతే అసలు రోడ్ ఎంత ఉంది, వెహికల్స్ ఏమో అన్నీ ఉన్నాయి. అన్ని దాదాపు అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. పెట్రోల్ వెహికల్స్ ఇవైతే చాలా తక్కువ. పొల్యూషన్ కంట్రోల్ బాగా చేస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రజలు. 1903 to 2003. ఈ సెంటర్కి ఫుల్ మొత్తం ఫుల్ ఉన్నారు క్రౌడ్ అయితే ఈ సెంటర్లో. త్రివేణి ఘాట్కి వెళ్ళే దారి ఇది. త్రివేణి ఘాట్ కాడికి అయితే వచ్చేసాము. చూడండి అన్ని షాపింగ్స్ ఇక్కడ. బాగుంది ఇదంతా. ఇక్కడంతా ఫేమస్ అనుకుంటే ఇది. చూసారు శివ స్టాచ్యూ భలే ఉన్నది ఇక్కడ నుంచి అయితే.
ఫైనల్లీ త్రివేణి ఘాట్ కాడికి అయితే వచ్చేసాము. హారతి కూడా టైం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫుల్గా జనం అయితే, ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నది. అన్ని రకాల శంఖాలు అన్ని రకాలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అటు అనుకుంటా ఘాట్. వాటర్ చూసారా ఎంత ఫ్లో ఉన్నదో. గంగోత్రి వాటర్ మాత్రం చాలా ఫ్లో ఉంది. ఫుల్గా ఫ్లో అవుతుంది స్పీడ్గా. గంగా నది వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలా కూల్గా ఉన్నాయి. ఎంత కోల్డ్ అంటే గడ్డ కట్టేటట్టు ఉన్నది వాటర్. ప్రతి ఫ్రెండ్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ. నీరా గంగా హారతి అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. మనం మొత్తం గంగా హారతి కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ లోకల్లో కూడా తిరుగుదామని అయితే అట్లా వెళ్ళాము. చూసారా ఎంతమంది క్రౌడ్ అయితే ఉందో. ఇక్కడ గంగా నది ఇక్కడ పారుతుంది. గంగోత్రి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ దాకా మనం వెళ్ళబోయేది నెక్స్ట్ అయితే గంగోత్రికి వెళ్తాము మనం కూడా. సో ఇక్కడైతే మనకి గంగా హారతి ఇప్పుడే ఇచ్చేశారు. ఇక్కడ చాలా చోట్ల అయితే గంగా నది పారేకాడల్లా గంగా హారతి అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఐ లవ్ గంగా అనేది ఇక్కడ శివుడికి గంగా ఎక్కడి నుంచి పుట్టింది శివుడికి అనేది అయితే మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు ఈ స్టాచ్యూ ద్వారాగా. శివుడి తలపై నుంచి గంగా అనేది వస్తుంది అనేసి అన్నట్లుగా ఈ యొక్క స్టాచ్యూ ముఖ్యాంశం అయితే ఇది. ఇక్కడైతే అంత కోలాహలంగా అయితే భజనలు చేస్తున్నారు స్వామివారివి. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. ఈడ భజనలు మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. చాలా ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ చేసాము మేము అంతా. మైక్ అయితే ఇక్కడ పోయింది నా మైక్. సో అందువల్ల సౌండ్ అయితే రావట్లేదు, రికార్డ్ అయితే అవ్వలేదు నా మైక్ నుంచి సౌండ్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే ఇక్కడ. మీరు కూడా తప్పకుండా ఇక్కడికైతే రండి. తప్పకైతే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోతారు గంగా హారతికి. ఇక్కడైతే మనకైతే ప్రసాదం కూడా పెట్టారు. ఈ ప్రసాదం అయితే సాంబార్ రైస్ లాగా ఉన్నది, బట్ అయితే సాంబార్ రైస్ అయితే కాదు. ఇద్దరం అయితే టేస్ట్ చేస్తున్నాం, నేను మా అమ్మాయి అయితే. సూపర్ ఉంది ప్రసాదం అయితే, చూడటానికి అయితే టెంప్టింగ్గా. సో కొంచెం అయితే తీసుకొని అయితే మనమైతే టేస్ట్ చేస్తున్నాము. ఎలా ఉంది అయితే భయంగా అయితే ఉంది. బాగుంది ప్రసాదం అయితే, సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాంబార్ రైస్ లాగా కాదు, ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ లాగా అయితే ఉంది ఫుడ్ అయితే. ఇది చాలా బాగుంది ప్రసాదం అయితే. చూసారా ఇక్కడ ప్రసాదానికి అయితే క్యూ అయితే ఎట్లా ఉన్నదో, నెట్టుకొని మీద పడేసుకొని తీసుకుంటున్నారు అందరూ. ఈరోజు అయితే ఒక అద్భుతం కూడా మేము చూసాము. ఇక్కడ గంగా హారతి అయిపోయి బయటికి రాగానే స్కైలో చూస్తే మాత్రం మనకైతే నెలపడుపు అయితే కనిపించింది. అద్భుతంగా ఉన్నది ఇక్కడైతే నెలపడుపు చూస్తున్నాము. మస్తు ఉంది అసలు ఈ దృశ్యం చూస్తుంటే నాకైతే మస్తు అనిపించేసింది. శివుడిని చూసినాం. దాని తర్వాత అయితే బయటకు వచ్చినాం. ఇక్కడైతే లైవ్లో స్వీట్స్ అయితే తయారు చేసి అమ్ముతున్నారు. కంబోజీ స్వీట్స్ అంట. ఇక్కడ మనకైతే లడ్డు ఒకటి ఉన్నది అండ్ జిలేబీ అయితే లైవ్లో తయారు చేసి అయితే అమ్ముతున్నారు. మనమైతే ఒక లడ్డు అయితే తీసుకున్నాము. లడ్డు ఒకటి వచ్చేసి అయితే 20 రూపీస్ సంథింగ్ ఛార్జ్ చేశారు వీళ్ళు. లడ్డు తీసేసుకున్నాము ఇక్కడ. ఇట్స్ ఏ టేస్టింగ్ టైం. లడ్డు అయితే మనకి చాలా స్వీట్గా ఉంది.
చాలా టేస్ట్ ఉంది, పర్లేదు, యావరేజ్ అయితే ఉంది, మరీ అంత బాగుందని లేదు, తీసేత అయితే లేదు, సూపర్ ఉంది. ముందుకు అలా వస్తూ ఉంటే ఏదో కాయలు అయితే దబ్బకాయల సైజులో ఉన్నది, ఇంత ఇంత ఫుట్బాల్ సైజులో ఉన్నాయి ఈ కాయలు. ఈ కాయలు జ్యూస్ అయితే మనకి షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బెటర్గా పనిచేస్తాయంట. ఇదైతే ఒక జ్యూస్ అయితే మనం చెప్పాము, మనకైతే భయ్య అందులో ముక్కలు కట్ చేసి అయితే వేసి తిప్పుతా ఉన్నాడు, అయితే అందులోంచి జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే చాలా మంచిదంట ఈ జ్యూస్, షుగర్ పేషెంట్స్కి వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుందంట ఈ జ్యూస్. ఈ పేరు అయితే మనకి చెప్పిండు కానీ భయ్య మనకైతే అంత ఐడియా లేదు, అర్థం కూడా కాలేదు. ఇదైతే ఒకటైతే మనం తీసుకున్నాము. ఒక గ్లాస్ ఇవ్వండి చాలు, ఒకటి 1/2 ఇవ్వండి. ఒక గ్లాస్ అయితే ఇచ్చాడు, 1/2 అయితే మనకి ఇవ్వలేదు, ఒకటే మనమే షేర్ చేసుకోవాలా. ఇంకొక గ్లాస్ ఇవ్వండి, గ్లాసు షేర్ చేసుకుంటాం, 1/2 గ్లాస్. మనకైతే ఇంకో గ్లాస్ తీసుకున్నాము, ఇక్కడ 1/2 అయితే షేర్ చేసుకున్నాము, అందులో సగం ఇందులో సగం పోసుకున్నాము. ఓకే. సో ఇదైతే ఏదో ఫ్రూట్ జ్యూస్ మనకైతే ఏదో ఫ్రూట్ లాగానైతే డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్ ఇది చూడటానికి అయితే, తాగడానికి కూడా అంతే డిఫరెంట్ ఉన్నది. ఇది అయితే అసలు ఏం అర్థం కావట్లేదు, ఇదైతే ఇంత డిఫరెంట్గా ఉంది ఈ జ్యూస్ అయితే మనకి. ఫుల్గా అయితే మనం అయితే తాగేసాము. జ్యూస్ అయితే తాగిన తర్వాత భయ్య అయితే మంచిగా రెస్పాన్స్ అయ్యాడు, మంచిగా చెప్పాడు అంతా. జ్యూస్ తాగిన తర్వాత అయితే మనం బయటకు అలా వెళ్ళాము. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, హోటల్ ఆరాధ్య అయితే ఫుడ్ తినడానికి అయితే వచ్చినాము. అక్కడైతే మన సైడ్ అయితే ఫుడ్ లేదు. ఇదైతే బస్ స్టాప్, ఇక్కడ నుంచే మనం వెళ్ళేది ఆ కొండల్లోకి అయితే రేపు వెళ్ళాలి. బాయ్.